కాకతీయ విద్యా సంస్థకి వచ్చినటువంటి మన సుదర్శన్ రెడ్డి గారికి, మన ఇన్స్టిట్యూషన్ ఆత్మీయులు మరియు మన జిల్లా నాయకులకు, కార్పొరేటర్లకు అందరికీ మన పెద్ద మన రాజిరెడ్డి సార్ కానీ, దయార్ సార్ కానీ, రత్నాకర్ గారు, గంగాధర్ సార్, మన ఇవి అందరికీ కూడా మన జిల్లా నాయకులకి నమస్కారం. మన ఇన్స్టిట్యూషన్కి రజనీకాంత్ నేను మన ఇన్స్టిట్యూషన్కి వస్తున్నాను అని చెప్పేసి అన్నారు. పిల్లలకి రావాలి, వాళ్ళకి మార్కులు కాదు, జీవితంలో సెటిల్ అవ్వాలి. వాళ్ళు సెటిల్ అయిపోయి మన జిల్లా పేరు మంచి పేరు తీసుకురావాలి. ఇవాళ కూడా సార్కి ఇంత బిజీ టైంలో కూడా విద్యావేత్తలను పిలుచుకొని మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. మన పిల్లల్ని, పాలిటెక్నిక్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి, ఐటీఐ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి, డిగ్రీ పిల్లలకి ఎలా, స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక దశ అయినటువంటి జీవితాన్ని శాసించేది ఇంటర్మీడియట్ దశ. ఆ ఇంటర్మీడియట్ దశ తర్వాత ఎట్లా అయితే పిల్లలు ఇంటర్మీడియట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు పైకి వస్తారని చెప్పేసి సార్కి ఇంత బిజీలో కూడా ఒక్క 1 అవర్ టైం దొరికిందంటే విద్యావేత్తల్ని, పెద్ద ఆఫీసర్స్ని పిలిచి సలహాలు తీసుకొని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. మనకి మన సుదర్శన్ రెడ్డి సారు ఒక్కటే, ఎందుకంటే మరి ఇది రాజకీయ వేదిక కాదు, మన ఆత్మీయులుగా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చారు. మన జిల్లా పెద్దలు అంటే సుదర్శన్ రెడ్డి సారు 24 గంటలు పిల్లలు కష్టపడాలి, థియరిటికల్తో పాటు ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి, ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి, ఎలా అని కలెక్టర్ గారితో కానీ, సీఎం ఆఫీస్ తోటి కానీ, అనేక మంది మినిస్టర్స్ తోటి కానీ, ఐఏఎస్ ఆఫీసర్ తోటి కానీ, సీఎంఓ ఆఫీస్ తోటి కానీ నా ముందు డిస్కస్ చేస్తుంటే అబ్బా ఇంత మంచి పొలిటికల్ లీడరు మన జిల్లాకు ఉండటం మనకి గర్వకారణం అనిపించి నాకు ఎన్నోసార్లు అనిపించింది. ఎందుకంటే సారు ముఖస్థితికి చెప్పుడు కాదు, వెళ్ళిన ప్రతిసారి రజనీకాంత్ మన జిల్లా పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి, బాగా చదవాలి, వాళ్ళకి చదవంగానే ఉద్యోగాలు రావాలి, వాళ్ళు స్థిరపడాలి, 4 ఏళ్ళు చేతిలోకి వెళ్ళాలి, అదే నా ఆశయం అని సారు చెప్తుంటే నేను అనేక మందితో అన్నా. ఇవాళ ఈ సభాపూర్వకంగా ఉన్నారు కాబట్టి, అందరూ మన కాకతీయ సభ్యులు ఉన్నారు కాబట్టి మన సుదర్శన్ రెడ్డి గారి గురించి తెలియాలి. ఆ వాక్యం సారమడి తిరిగే వాళ్ళందరూ తెలుసు, కానీ మన జిల్లాకు కూడా తెలియాలి. సారు కోపడ్డ జిల్లా మంచి కొరకు కోపడతాడు తప్పితే వ్యక్తిగతంగా ఏ రోజును కూడా ఎవరి మీద కోపడు. కేవలం జిల్లా విద్యాభివృద్ధి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్, జిల్లా విద్యార్థులు, ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, ప్రైవేట్ అంటే ఏదో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తిప్పలు పడుతుంటారు అని ధ్యాస ఉన్నటువంటి ఆత్మీయులు. ఇవాళ మనకి సారు మనకి సందేశం ఇవ్వడానికి వచ్చారు. సార్ సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని, మీరు గురువులు కాబట్టి మీరు మీ విద్యార్థులకి కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ సార్ యొక్క అభిమానాన్ని చూరగొని సార్ యొక్క సూచనలను పాటిస్తూ సారు జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడతారు కాబట్టి సార్ సూచనలు మీరందరూ 100% ఫాలో అయ్యి సార్ సూచనలు అమలు చేస్తారని చెప్పేసి, సార్ అభిప్రాయం ప్రకారం మీరందరూ నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఇన్స్టిట్యూషన్కి వచ్చారు సారు అంటే సారే రజనీ మన ఇన్స్టిట్యూషన్కి వస్తున్నానన్నారు ఆత్మీయతో. ఆత్మీయ భావంతో నా హృదయంలో నుంచి మాటలు చెప్తున్నా. నేను సుదర్శన్ రెడ్డి సారు 4 కాలాల పాటు చల్లగుంటే మన జిల్లా విద్యాభివృద్ధి, అసలు జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటాను, ఎంత ఖర్చైనా భరిస్తాను, ఏదైనా చేస్తాను, మా రాష్ట్రంలో నడిచినా నడవకపోయినా మా జిల్లాలో నడవాలి, మా గవర్నమెంట్ విద్యార్థులు, మా ప్రైవేటు విద్యార్థులు బాగుపడాలి. స్కిల్ డెవలప్మెంట్ నేను ప్రత్యక్షంగా చూశా. నేను మన జిల్లా సభ్యుడిగా, జిల్లా సిటిజన్గా గర్వపడుతున్నా. సార్ ఇంత ఆశతో ఉన్నందుకు. మీరు గురువులు కాబట్టి సార్ సూచనలు పాటించి సార్ ఆదర్శాలని, సార్ ఏది చేసినా జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటుపడతారు, పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కొరకు పాటుపడతారు. నేను ప్రత్యక్ష సాక్షిని. సారమ్మడి తిరిగే ప్రతి ఒక్కరికి తెలుసు సార్ మెంటాలిటీ. నేను కూడా తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు.
కనుక మీరందరూ గురువులు కాబట్టి మీ పిల్లలకి మన సుదర్శన్ రెడ్డి గారి సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని మనం బలపరచాలి. ఆయన అభిప్రాయాన్ని మనం బలపరిచి ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సార్ ఉంటే మన జిల్లాకు మంచి జరుగుతుంది. కనుక ఈ చిన్న వాక్యాన్ని మీరు దయచేసి అర్థం చేసుకొని మన సార్ అభిప్రాయాన్ని మీరందరూ మద్దతు తెలుపుతారని చెప్పేసి, ముక్త కంఠంతో మద్దతు తెలుపుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విద్యా సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 36లో నిజాంసాగర్ కడితే దాంట్లో 2,75,000 ఎకరాలు మనం పంటలు పండించుకుంటూ షుగర్ కేన్ పెట్టుకుంటూ మనం బాగా. అదేవిధంగా వేరే దగ్గర మహబూబ్ నగర్ కానీ ఇప్పుడు నల్గొండ వచ్చేది కానీ వాళ్ళకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ అని ఉంటుంది. మనమేమో ఫార్వర్డ్ అంటాం. ఎందుకు? కేవలం పంటలు పండిస్తున్నాం, మనం బాగుంటున్నాం. పంటలు పండటానికి ఆ రోజు నైజాం గారు కానీ నిజాం సాగర్ గారు, ఆ తర్వాత అది కూలిపోయిన తర్వాత మేము ఎమ్మెల్యేగా ఉండగా మినిస్టర్కి వచ్చిన తర్వాత మన డిస్టిక్లో మళ్ళీ ఒక ఎకరానికి కూడా ఇరిగేషన్ దక్కతో పంటలు దక్కతో అల్లీ సాగర్ గుత్పల్లి ఇరిగేషన్ వద్ద 1936లో ఏదైతే ఆయకట్టును ఆ విధంగా చేసుకున్నాం. మీరందరూ చిన్నగా ఉండవచ్చు, మేము చిన్నగా ఉన్నప్పుడు జరుపుకుంటున్నాం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలు కావాలని అప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా 40 years కల యాజ్ ఎ మినిస్టర్ సాధించాలని పట్టుబట్టి సాధించాను. కానీ 10 years తర్వాత చేంజెస్ వచ్చిన తర్వాత విధానాలు లేవు, హరాస్మెంట్స్ పెరిగినాయి, రౌడీజాలు పెరిగినాయి. అటువంటి ప్రజారాయణ వచ్చారు. ఎప్పుడు మనం ఓటింగ్ ఆలోచించకుండా ఓటింగ్ చేస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ విద్యావంతులు. ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు మనం చదివిస్తున్నాం కానీ టెక్నికలీ పర్ఫెక్ట్ కావాలి, చిన్న స్క్రూ కావాలన్నా చైనాకి తెచ్చుకుంటున్నాము. మనం ఇంత పాపులేషన్ పెట్టి మనం ఏం చేయలేకపోతాం. ఎందుకు? ప్రాక్టికలీ అని చేయలేక. ఒకసారి రజనీకాంత్ వచ్చి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను సార్, నేను చదివిస్తూ ఉన్నాను, మా కాలేజీకి ఒకసారి విజిట్ చేయాలని చెప్పాను. రిజల్ట్స్ బాగుంటూ వస్తాను, నీ విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మెరిట్లు ఉంటే వస్తానని చెప్పాను. వస్తున్నాయి సార్ అని చెప్పి. ఎలా వస్తున్నాయి? మరి మాకు రాదు, మీకు ఎలా వస్తున్నాయని చెప్పారు. అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ టెక్నికల్, ఇంజనీరింగ్ అంటే టెక్నికల్. దానికి క్లాసెస్ పెట్టి మనకు సరిపోయేంత చెప్పాం కానీ ఇంకా ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ కూడా మన పిల్లలకు ట్రైనింగ్గా ఇచ్చి చేపిస్తున్నాను సార్. 45 days చేస్తాను సార్ ఎవ్రీ ఇయర్ అంతే. వయస్సులో మంచి పని చేస్తున్నాం అన్నారు. అక్కడ నాకు ఆలోచన వచ్చింది, నా చిన్న పిల్లలు, బీద పిల్లలు పాలిటెక్నిక్ ఐటీఐలు ఉంటారు, వాళ్ళకు కూడా నేను టెక్నికల్ నేర్పియాలి. ఒక నేను ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను, పాలిటెక్నిక్ చదువుతున్నాను, ఐటీఐ చదువుతున్నాను, కానీ ఏం చేయలేకపోతా ఉన్నాను. ఈ టేబుల్ చేయాలంటే వాళ్ళు వేయాలి. మన దగ్గర ఎంత ఏంటంటే చిన్న పని చేసేవాళ్ళు. అవన్నీ మా నిర్లక్ష్యము.
ఒరిస్సాలో పట్నాయక్ ఆయన ఫాదర్ ఉండే శానిటైజేషన్ ఏదైతే మనం శానిటైజేషన్ చేస్తామో ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళే ఒరిస్సా వాళ్ళే చేస్తారు. ఆ విధంగా మనం కూడా తప్పనిసరిగా ఇంకా 4 years ఉంటామని, సరే 4 yearsలో మా ఏజ్ నాకు ఎందుకమ్మా ఇప్పుడు 74 కంప్లీట్ అయినట్టున్నది. చెప్పుకోకపోతే తెలియదు కానీ ఇప్పుడు నాకు ఎందుకు తిరగాల? మీ ముఖ్యమంత్రి బలవంతం చేసి నన్ను కాన్సెప్ట్ చేయించాడు. అంటే సరే నేను ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలి? దళితులు చెడగొట్టారు కాబట్టి దీన్ని ఒక సిస్టమ్ చేద్దామని జరుగుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడతాడు, అన్ని చెప్తాడు, చూస్తేనే ఓట్లు వేయాలనిపిస్తుంది. కానీ నా పిల్లలకు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. నేను ఎలక్షన్ పోను కానీ ఉద్యోగాలు లేవు. మనం ఏదో మన కుటుంబాన్ని 10,000తో పోషించుకుంటుంటే దాని జిఎస్టీ ఇంకో జిఎస్టీ అనుకుంటా ఎంత డబ్బులు పెంచేస్తారు. కానీ ఎటుపోతూ ఉన్నాయి డబ్బులు. మీరందరు విద్యావంతులు. మనం ఉన్నాక 60 yearsలో బహుశా 50 or 60 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ బాకీ తెచ్చి ఇంత డెవలప్మెంట్ చేశాం. కానీ వాళ్ళు ఇప్పుడు బహుశా 150 నుంచి 200 కోట్ల రూపాయలు బాకీలు తెచ్చి డెవలప్మెంట్ లేదు. అయినా మన అన్ని రేట్లు పెంచి రెవెన్యూ పెంచుకొని రోజుకు నెలకు 1,75,000 కోట్లు జిఎస్టీ వస్తా ఉంది. జిఎస్టీ అంటే మన చెట్టుకెళ్ళి చెప్పుకొస్తున్నారు. మనం కష్టపడి సంపాదించిన బట్టలకు వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసి గొప్ప చెప్పుకుంటారు. ఇటువంటి మనం ఖాయం. కాబట్టి నేను వేరే దాంట్లో పోకుండా డెవలప్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ. మన శ్రీధర్ బాబు గారికి వార్నింగ్ ఇచ్చారు. నా డిస్టిక్లో ఐటీఐ పిల్లలు ఐడీలు ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ రావాలని చెప్పారు. రజనీకాంత్ జాబ్స్ వస్తాయి కానీ ఆ కంపెనీ వాడు వచ్చి సెలెక్షన్ చేసే విధంగా ట్రైనింగ్ చేయండి. తప్పనిసరిగా ఐటీఐ చదివిన పిల్లలకు జాబ్స్ ఇప్పిద్దాం, టెక్నికల్ స్ట్రాంగ్ చేద్దాం. ఇవన్నీ భవిష్యత్తులో మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకేమైనా ఉన్నాయని చెప్పేటి బాగా చేస్తాం. చదువు అయితే బాగా చెప్తున్నాయి కదా క్లాసు. అచ్చా నరేంద్ర రెడ్డి సరే ఈసారి నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీకి నిలబడ్డాడట కదా, నిలబడ్డా ఒక మీరు ఏమన్నారా కాంటెస్ట్ చేస్తున్నాడు కదా, మరి ఓటు వేస్తారా? ఇష్టం వేస్తారా? ఏమమ్మా నా చెల్లెలు అక్కలతో చేతులు లేపుతలేరు. సరే ఒక్కసారి వేయండి. ఎందుకు అని గెలవకుంటే ఏం కాదు. పార్టీల ఉన్నగా కొత్త షుగర్ ఫ్యాక్టరీ పెడితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నా రైతులకు 2 లక్షల పంట పడుతుంది. అయితేనే నేను నా పిల్లలకు చదివించే దాంతో ఆ నిధులకు స్కూళ్ళకు తోలేస్తాను. ఇవన్నీ ఎప్పుడు దాన్ని. కాబట్టి నరేందర్ రెడ్డి
నేను ఎలక్షన్ జిల్లా అభివృద్ధికి పాటుపడతారు. జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా రియల్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారు. అందుకే ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రానియదు. సారేసిన పునాది గత 12 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం వేసిన పునాది ఈ మాత్రం క్వాలిటీ ఉంది, ఈ మాత్రం ర్యాంకులు వస్తున్నాయంటే సార్ అప్పుడు వేసిన పునాదే. ఎగ్జామినేషన్స్ స్ట్రిక్ట్గా నడిస్తే పిల్లలకి క్వాలిటీ అయితే వేరే జిల్లా వాళ్ళతోటి వేరే రాష్ట్ర వాళ్ళతోటి పోటీ పడతారు. ప్రస్తుతం జాతీయ విద్య అయినటువంటి ఐఐటి మెడికల్లో సీట్లు రావాలంటే మన స్కూల్లోనో మన టౌన్లోనో టాప్ వస్తే కుదరదు. జాతీయ స్థాయిలో పోరాడాలంటే పిల్లోడు ఒరిజినల్గా కష్టపడాలి. దానితో పాటు స్కిల్ డెవలప్ అయితే ఈవెన్ ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా వెంటనే జాబ్ వస్తుంది అని ఒక మంచి సంకల్పం ఉన్నది. మనమందరం కూడా ఏకదాటిగా మన సుదర్శన్ రెడ్డి సార్ అభిప్రాయాన్ని, ఎందుకంటే అంత పెద్ద ఆయన 24 గంటలు మన జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటుపడతారు. జిల్లా విద్యాభివృద్ధి చెందితే ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ అయిపోగానే కూడా స్కిల్ డెవలప్మెంట్ తయారైతే సైమల్టేనియస్ డెవలప్ అయితే అంత మంచి సదుద్దేశం. నేను కూడా ఎంతోమందిని చూశాను, కానీ సార్ పక్కన ఒక గంట కూర్చుంటే ఇదే ధ్యాస. ఒక పొలిటికల్ లీడరు ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తారు, కానీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచించరు. ఇటువంటి మంచి వ్యక్తి మన జిల్లాలో 4 కాలాల పాటు ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శక్తిని ప్రసాదించాలని, తద్వారా మన జిల్లా మన పాత జిల్లా విద్యార్థులందరికీ లాభం జరిగి తద్వారా మన ప్రజలకు కూడా లాభం జరగాలని చెప్పి సార్ ఆశిస్తారు. కాబట్టి సార్ అభిప్రాయాన్ని మనం ముక్త కంఠంతో బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేయడానికి వచ్చినటువంటి మన సుదర్శన్ రెడ్డి అన్నకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ దేవుడు సార్కి 10 కాలాల పాటు మన జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారని, అట్లా ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ అభిప్రాయాన్ని బలపరిచేటప్పటికి ఆటోమేటిక్గా అయిపోతుందన్నారు. అలా ఆ స్వామి ఆశీస్సులు సార్కు ఉండాలని చెప్పి మన జిల్లాకి కాకుండా మన రాష్ట్రానికి కూడా సేవ చేసే అభిప్రాయం. సార్ ఏది ఏమైనా పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పెడతాను అని సీఎం ఆఫీసు మినిస్టర్లతోటి ఐఏఎస్ ఆఫీసర్లతోటి నా ముందు మాట్లాడితే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎవరైనా సొంత టైం ఎలా చేస్తారు, కానీ ప్రజాభిప్రాయం కొరకు 24 hours ఇటువంటి వ్యక్తి ఆ దేవుడి 4 కాలాల పాటు చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి సార్ ఇంకా ఎనర్జెటిక్గా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ, మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు మన సుదర్శన్ రెడ్డి సార్కి మరియు మన జిల్లా నాయకులందరికీ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.